మన తానా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. కానీ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్టు ఇంకో ఎన్నిక కూడా అన్ని పార్టీలను పరిశాన్ చేస్తుంది. హాగో అన్నోట్లయిపాయే మళ్ళేమోట్లున్నాయి అనుకుంటురా? అయ్యో, ఈ నెల ఆఖరి నాడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికున్నది తెలియదా ఎట్లా? వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది కదా. ఆ సీట్ ఎట్లనే గెలవాలని 3 పార్టీలు గట్టిగానే కొట్లాడుతున్నాయి. 3 జిల్లాల నేతలతో 3 పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. పట్టభద్రుల సీటుని ఎట్లైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పల్ల రాజేశ్వరరెడ్డి సార్ ఎమ్మెల్సీ గెలిచి రాజీనామా చేసిండు కదా, అగో ఆ సీట్కే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అన్నట్టు. ఇప్పటిలెక్కనే ఇదే జాగాలకెళ్ళి ఎమ్మెల్సీ అయిదామని తెగ తనలాడుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లకెళ్ళి బరిలోకి దిగిండు. ఇక బీఆర్ఎస్ కెళ్ళి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీకి వెళ్లి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో దిగిర్రు. సిట్టింగ్ సీట్ ని ఎట్లైనా నిలబెట్టుకోవాలని కార్ పార్టీ వాళ్ళు పావులుగా దుప్పుతున్నారు. ఇక అధికారంలో మనం ఉన్నాము, ఈ ఎమ్మెల్సీ సీట్ల కూడా గెలవకుంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి ఎట్లైనా మనమే గెలిచి తీరాలని కాంగ్రెస్ వాళ్ళు బాగానే తనలాడుతున్నారు. తీన్మార్ మల్లన్న మద్దతుగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మము జిల్లా మంత్రులు కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. ఎట్లైనా ఈ సీటు మనదే అని ధీమాలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అటు సీఎం రేవంత్ సార్ కూడా స్పెషల్ నజర్ వేసిండు ఈ సీట్ మీద. మల్లన్నని ఎట్లైనా గెలిపించుకొని రావాలని క్యాడర్ కు ఆర్డర్ వేసిండు. ఇక బీజేపీ కూడా తక్కువేం లేదు, ఎమ్మెల్సీని ఎట్లైనా కొట్టాలని ఊబిల్లు ఉడుతుంది. ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే నజరంతా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీదకే మళ్ళీ ఇచ్చిర్రు. కిషన్ రెడ్డి సారు, పార్టీ ఇన్ఛార్జులు అంతా కలిసి అచ్చిపోంటే తిరుగుతున్నారు. ఎవ్వరు కాలు మనదే విజయం అంటే మనదే గెలుపని మస్తు ధీమాతోటి ఉన్నారు. మరి ట్రయాంగిల్ పోర్ల పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో ముంగట బయట పడుతుంది. ఇక ఒకప్పుడు ఎండాకాలం వస్తే పోటీల మీద బడా హీరోలు పెద్ద సినిమాలతోని టాకీస్లు కలకలలాడేది. కానీ ఇప్పుడు అదే ఎండాకాలం అదే టాకీస్లకు తాళాలేసే పరిస్థితి వచ్చింది. టికెట్ కౌంటర్ కాడ క్యూలు, హౌస్ఫుల్ బోర్డులు కానొచ్చేది పోయి షో ప్రదర్శన లేదు అని బోర్డులు కానొచ్చే కాడికి వచ్చింది. ఒక్కటి కాదు, 2 కాదు, 15 రోజులు టాకీస్లు బంద్ అంటే కష్టమే పాపం. సినిమా లవర్లకు హర్రర్ సినిమా కానొస్తుందిగా పాపం. తెలంగాణలో దగ్గర 15 రోజులు టాకీసులు బంద్ అవుతున్నాయట. 2 వారాలు సింగిల్ స్క్రీన్ల షోలు ఏం లేవని థియేటర్ ఓనర్లు డిసైడ్ చేసిర్రు. జనాలు వస్తలేరు, కరెంటు బిల్లుల మందం కూడా ఖర్చులు వస్తలేవని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలు ఒకవేళ టాకీస్ కిరాయిలు పెంచి ఏమన్నా పడతలు పడితే అప్పుడు ఆలోచన చేస్తాం తీరు అని చెప్తున్నారు. మామూలుగా ఎప్పుడైనా ఏండ్ల సందైనా కానీ ఎండాకాలంలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. బళ్ళు, కాలేజీలకు ఎండాకాలం సెలవులు ఎక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ వస్తారు, టికెట్లు డబుల్ త్రిబుల్ తెగుతాయి. కానీ ఈసారి మాత్రం కథ అడ్డం తిరిగింది. ముచ్చటే అలాగున్నది. ఓ దిక్కు ఎలక్షన్లు, ఇంకో దిక్కు ఐపీఎల్ ఉండే వరకల పెద్ద సినిమాలు, బడా హీరోల భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో కొన్ని చిన్న చిట్కా సినిమాలు టాకీస్లకు వచ్చినా గానీ అవి ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు పోయినాయి అని హార్డ్ కోర్ సినిమాల వాళ్ళకే ఐడియా లేకుండా అయింది. సమ్మరు మీదికెళ్ళి పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి ఇదే మంచి మోక అనుకుని చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ కి ఈ వారాలే ముహూర్తం పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు టాకీస్లకు తాళాలు వేస్తున్నారు అనే వరకలా మళ్ళా వాయిదా వేసుకున్నా ఏందని వాళ్ళకి అర్థమైతలేదు. అయినా అంటే అన్నారంటారు గానీ జనాలు పని కట్టుకొని, తీరిక చేసుకొని, కార్లు బండ్లు కట్టుకొని, ఇంటి లాదులు ఎంటేసుకొని టాకీస్ దాకా పోయే పరిస్థితి ఉందా అసలు? ఓ దిక్కు అడగోలు టికెట్ రేట్లు, పాప్కార్న్, కూల్ డ్రింక్ ధరలు, వీటితోటే ఓ కుటుంబం థియేటర్ కు పోతే 1000-2000 ఊడ్చుకోపోయే కథ ఉన్నది. అది చాలన్నట్టు ఓ దిక్కు ఓటీటీలు ఉండనే ఉండే. వారానికి 5-6 కొత్త సినిమాలు, సిరీస్లు వద్దన్నా వచ్చి యాప్ల వాళ్తనే ఉండే. భాషలతో సంబంధం లేకుండా తీరొక్క జానర్లు జనాల తానికి వస్తూనే ఉండే. అవి చూస్తానికే తీరిక లేకుంటున్న జనాలకు. అదే కాకుండా 1000-100 పెట్టి కొత్త సినిమాను మురుసుకుంటా ముంగటపడి చూసినా గానీ నెలలోపటినే మళ్ళా ఓటీటీలకు వస్తుండే. ఆలోపై పైరసీ సైట్లలో కూడా ప్రత్యక్షం అవుతుంటది, అది వేరే ముచ్చట. గానీ ఇగో ఇన్ని తీర్ల జనాలు టాకీస్లకు వచ్చే కాయస్ కథమైతుంటే ఇంకెవరు వస్తారు ఎప్పుడు థియేటర్ల దాకా అని అనుకుంటా లాజిక్లు తీస్తూ 15 రోజుల దాకా సింగిల్ స్క్రీన్లు బంద్ అన్న ముచ్చటిన జనాలిగా.